మీ రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చ చౌదరి గారు ఒక పక్క, మరో పక్కన చెల్లుబోయిన వేణుగోపాల్ గారు ఒక పక్క. వీళ్ళ ఇరువురిలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందంటారు? బుచ్చి చౌదరి గారు అంటే ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. సో ఆయన అయితే అంటే మేమైతే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నాం. సో ఆయన అయితే ఎక్స్పీరియన్స్డ్, ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇప్పుడు ఈ జగన్ పరిపాలన చూస్తున్నారు. అందరూ కొంచెం బాగానే ఆలోచిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశమే వస్తుందేమో అని నా అభిప్రాయం. ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. డెఫినెట్గా. అలాగే ఎంపీ స్థానంలో చూసుకుంటే ఒక పక్క ఏమో పురంధేశ్వర్ గారు, మరో పక్క గూడూరు శ్రీనివాసరావు గారు. వీళ్ళ ఇరువురిలో ఎవరు వచ్చే అవకాశం? పురంధేశ్వర్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ తెలిసే అంటే ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకి కేంద్రంతో సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా పురంధేశ్వర్ గారు రావాలనుకుంటున్నారు. అది నా అభిప్రాయం. రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఎవరయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జగన్ పరిపాలన చూశారు జనాలందరూ. అందరూ కొంచెం ఎంతో కొంత మీడియా ద్వారా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇప్పుడు అందరు పీపుల్ అంతా బాగానే ఉన్నది కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో. ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? ఓకే, అంటే ఆయన ప్రభుత్వాన్ని వీళ్ళు ఎదుర్కోగలరా? అది మాత్రం కొంచెం డౌట్, క్లిష్ట పరిస్థితుల్లో నేను చెప్పాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేసి ఉన్నారు, జనాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. ఈ పథకాలు, సంక్షేమ పథకాలని అవన్నీ ఇవన్నీ, అమ్మ ఒడి ఇవన్నీ చేశారు కదా. సో ఇది చూశారు. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏదైనా ఉంటే అంటే నేనేంటంటే డెఫినెట్గా గోరింట్ల బుచ్చి చౌదరి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అట్ ద సేమ్ టైం చేసి ఉన్నారు. దానివల్ల వస్తారేమో అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఐటీ డెవలప్ మీకు తెలుసు కదా. మన దగ్గర క్యాపిటల్ అనేది లేదు, పరిశ్రమలు అన్నీ లేవు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ అనేది లేదు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనుకో. వస్తుంది అంటారు ఆయన వస్తే? డెఫినెట్గా ఆయన వస్తారేమో అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. చూడాలి, జనమే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పుష్కర్ కాలం పాటు ఒకే పార్టీలో ఉన్నాడు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన తను తగ్గి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన అది నమ్మిన సిద్ధాంతం అది నెరవేరుతుంది. ఆయన సిద్ధాంతం నెరవేరాలని వీళ్ళతో కూటమి అయ్యారు కదా. డెఫినెట్ గా ఆయన సిద్ధాంతాలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఛాన్స్. అంటే డెఫినెట్ గా జనానికి ద సేమ్ టైం ఆయన ఫిల్మ్ యాక్టర్ గా రాలేదు. యాక్చువల్గా పొలిటికల్ అంటే ఆయన దేశానికి ఏదో సేవ చేయాలి, ఆ ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళ నుంచి ఈ పుష్కర కాలం పాటు ఆయన ఉన్నారంటే డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ 3 కూటమి అయినాయి కాబట్టి డెఫినెట్గా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. జనాలు చూడాలి మరి, కొత్త పార్టీ అనేది మార్పు అనేది రావాలి. ఆ మార్పుని నేను చూడాలనుకుంటున్నాను. వీళ్ళ ఇరువురిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే రూరల్స్ కానీ, రాజమండ్రి సిటీ కానీ టీడీపీ కంచుకోట అదొక భాగం అయితే, రెండో భాగం గత 2 పర్యాయాలు బుచ్చి చౌదరి గారు ఇక్కడ నగ్గారు. 3వసారి కూడా నగ్గి హ్యాట్రిక్ సాధిస్తారని ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నగ్గుతుందని అనుకుంటున్నాం. అంటే ఆయన పరిపాలన బాగుందా? బుచ్చి గారి పరిపాలన అంటే బుచ్చి చౌదరి గారు బాగా అనుభవస్నీయులు. అభిమానంగా కాకుండా చెప్తారంటే బేసిక్గా చెప్పాలంటే బుచ్చి చౌదరి గారి మంచి అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. అది కాకుండా ఒక 6 పర్యాయాలు శాసనసభకు వెళ్ళారు. ఇది 7వ పర్యాయం గెలుస్తారు అనే ఉద్దేశం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఆయన మా ధవళేశ్వరంలో మంచి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ వ్యవస్థ బాగా చేశారు. దాంతో కొన్ని చోట్ల ఏరియాలో వాటర్ ట్యాంకులు లేని చోట వాటర్ ట్యాంకులు కూడా పెట్టారు. మన కంచర్ లైన్ ఒకటి, లేకపోతే ఇండస్ట్రీ కాలనీ ఒకటి, వాటర్ ట్యాంకులు అవి కట్టి మంచి అభివృద్ధి అయితే చేశారు. ఆ ఉద్దేశంతో మళ్ళీ వేస్తారనే నమ్మకం. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వస్తుందా, కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ముగ్గురు కూటమి అయితే గెలుస్తుందని రాష్ట్రం మొత్తం మీద అనుకుంటున్నాము. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాను నాకు ఓటేయండి, నేను ఇస్తేనే వేయండి అంటున్నాడు. కానీ అది మాత్రం ప్రజల్లో అయితే అవాస్తవం కింద ఉంది. ప్రజలకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏది కింద వరకు చేరలేదు. అది మాత్రం వాస్తవం. దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఈసారి నమ్మే ప్రసక్తిలో ప్రజలైతే లేరు. అంటే అభివృద్ధి జరగలేదన్నా? అభివృద్ధి జరిగిందని వాళ్ళు వేసుకున్న పోస్టర్లోనే, ఆ వీడియోలు బైట్స్ చేసి పెట్టుకోవడంలోనే ఉంది తప్ప ప్రజల్లో కానీ లేకపోతే రూరల్స్ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి లేదు. గత 5 సంవత్సరాల నుంచి ధవళేశ్వరం గ్రామం ఒక్కటే తీసుకుంటే ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ తీసిన వ్యవస్థ లేదు. దాన్ని ప్రక్షాళన చేద్దామని లేదు, చెత్త పన్ను వేసారు దానికి మళ్ళీ కలిపి.
ఆ పన్ను కట్టడం సరిపోతుంది తప్ప మాకు అభివృద్ధి అయితే కనిపించట్లేదు. మళ్ళీ బాబు గారు ప్రభుత్వం స్థాపించారు. బాబు గారు ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం బాగుపడతా అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు అదే బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, వ్యతిరేకించారు. ఈ అప్పు అనేది పెరిగిపోతుంది సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి లేదని. మరి ఈయన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అదే సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా దింపి కొంచెం నేను వాళ్ళు ఇచ్చే 2,000 మీద నేను 3,000 4,000 ఇస్తానని పెంచారు. దానివల్ల అప్పులోకి వెళ్తారు రాష్ట్రం. గతంలో ఏ అప్పులు అయితే ఉన్నాయో అయ్యే అప్పులు రొటీన్గా వస్తున్నాయి, కాదనట్లేదు. కాకపోతే అభివృద్ధి జరగలేదు. ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు వంటి ఒక అనుభవస్థాయి వస్తే ఇక్కడికి కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. తద్వారా వచ్చిన డబ్బులతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా ఆ వచ్చిన ఆదాయం బట్టే కదా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. అది బాబు గారి మీద నమ్మకం. అది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్న జనబలం ఈయనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో కూటమిని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి ఆయన ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అటువంటి ఆయన వస్తే ఆయన చేయాలని ఆయన పరిపాలన చూస్తారు జనాలు. ఆయన అలా చేయకుండా ప్రతి పార్టీకి ఇలా కొమ్ము వేయడం వల్ల లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్పాలంటే యువత మాది 30 సంవత్సరాల వయసు మాదంటే యువతే. మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానంలోనే ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి పని మనం డైరెక్ట్గా పోటీ చేస్తే మనం పోతాం, అట్ ది సేమ్ టైం టీడీపీ పోతుంది అనే ఆలోచన ద్వారంతో ఇద్దరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదయ్యింది. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ధనవంతుని కానీ, ఈ రాక్షస పాలన కానీ, లేదంటే రౌడీయిజాన్ని కానీ కొట్టాలంటే కూటమి అయితేనే కొట్టగలదు. అభ్యర్థి గెలిచే అవకాశం బుచ్చి చౌదరి గారేనండి, ఆబ్వియస్లీ ఫ్రమ్ టీడీపీ. ఎందుకని అంటే ఆయన ఆల్రెడీ చాలా చేస్తున్నారు, సీనియర్ మోస్ట్ కాబట్టి ఫ్రమ్ ది పొలిటికల్ కెరియర్ చూసుకుంటే. ఆల్సో ఫ్రమ్ ది లాస్ట్ 5 years నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అయింది, కమింగ్ జనరేషన్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఎలెక్టింగ్ ది రైట్ వర్ది క్యాండిడేట్ ఈస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఆయన ఆల్రెడీ చాలా కెరియర్లో అండ్ చేసి ఉండడంలో పబ్లిక్ సర్వీస్లో కూడా బాగా ఉన్నారు కాబట్టి ఆయనే వస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మేడం రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ద్వారా ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది. అలియన్స్తోనే వస్తుందండి డెఫినెట్లీ. అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జేఎస్పీ అలియన్స్ ఉంది కాబట్టి యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్ హూ ఈజ్ అని తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే సంక్షేమ పథకాలే అన్ని కాకుండా అభివృద్ధి వైపు కమెంట్ చేయకూడదండి, బికాస్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ నౌ, సో ఐ డోంట్ హ్యావ్ కమెంట్స్ ఆన్ దట్. కానీ మీ అభిప్రాయం ఏంటంటే కూటమి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళ ఊర్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం వరకు ఉందంటారు? చెప్పాలంటే చౌదరి గారికి ఉందండి, మన బుచ్చి చౌదరి గారికే ఉందండి ఎక్కువ ఛాన్సెస్. అది నేను వైఎస్ఆర్ సిపిఐ అండి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయనకే ఓటేశాను. తర్వాత మళ్ళీ జగన్ గారికి ఓటేశానండి. అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వేరండి, ఈ జగన్ గారి పరిపాలన వేరు. ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందండి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా బుచ్చి చౌదరి గారు వస్తారంట. బుచ్చి చౌదరి గారు అయితే కంపల్సరీ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. అదే రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం? అంటే మరి ఇక మన ఈ టీవీ ఛానల్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మనకి టీడీపీకి అవకాశం ఉందండి. కూటమి ఉంది కదండి, జనసేన కూటమి, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అండి ఏదో ఆయన ఏదో చేసేస్తాడు అని చెప్పి అంటే వేసామండి. అప్పుడు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారికి వేసామండి, కాదంటలేదు. ఆయన పరిపాలనకి ఇది వరకు చాలా తేడా ఉందండి, వైనాలు తేడా ఉంది. ఈయన చాలా ఏ వర్గం చూసినా గోల అండి, ఎవరు చూసినా గోల ఎట్టేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే బాగుందండి. ఈయన మాట
ఆయన పరిపాలన బాగుందండి. మరి ఈయన వచ్చాక సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని ముఖ్యమంత్రిగా నేను ఇస్తున్నా అని చెప్పేసి ఏమి ఎందుకండి సుఖం ఏముందండి? ఏమి ఇస్తున్నారండి? ఇస్తామని డబ్బా కొట్టుకుంటున్నారండి. ఏమి ఎవరికి రావట్లేదండి. అందరికి ఇస్తామని అన్నాడండి. వాళ్ళకి ఏదో 4 years ఉన్నాయని కటింగ్ అంటున్నాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని కటింగ్ అంటున్నాడు. పెన్షన్లు రావట్లేదండి. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పెన్షన్లు తీసేస్తున్నాడు అండి. అలా ఉందండి. బాగలేదంటారు. అబ్బాయి చాలా మంది బాధపడిపోతున్నారండి. చాలా మంది బాధపడుతున్నారండి. మరి బాబు గారు వస్తే ఇది మారుతుంది అనుకుంటున్నారా? మరి జరగకు టీడీపీ ప్రభుత్వంలో మరి ఎంత దారుణం ఇలాగ ఎప్పుడు లేదండి. ఏంటండి ఇప్పుడు గోదావరి పక్కన ఉన్నామండి మేము. ఓ లారీ వేసుకుని వేయించుకుని ఏదైనా రిపేర్లు చేయించుకుందామంటే అవకాశం లేదండి. లారీ ఎట్టి 10,000 ఎట్టి ఎక్కడ కొంటామండి? తాపమేత్రులు చూస్తేనేమో 1000 రూపాయలు జీతం అంటున్నారు. కూలోడికేమో 850 రూపాయలు జీతం అంటున్నాడు. మాలాంటి మధ్యరకం కుటుంబాలు నలిగిపోతున్నామండి బాబు. మధ్యరకం కుటుంబాల్లో నలిగిపోతున్నామండి. అటు మధ్యరకం లేబర్ ఉన్నారండి. ఆడ మగ పని చేసుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. మా యజమాని తేవాలి, ఒకటే తేవాలి, అందరూ 10 మంది తినాలి. ఎలాగండి? చాలా ఇబ్బంది అయిపోయిందండి. జనాలకి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మరి వీళ్ళు కూటమితో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ, మోడీ గారు, పక్కన పెట్ట పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూటమి గెలిచే అవకాశం ఉంది. దీని మీద బాగానండి. కూటమి అయితే వచ్చేస్తుందండి. అందులో అయితే డౌట్ లేదు. ఇంకా ఎందుకంటే అండి ప్రజలు ఇసుకెక్కిపోయి ఉన్నారండి. మధ్యరకం కుటుంబాలు, పేద వర్గాలు, లేబరు అంతా కూడా చాలా ఇసుకెక్కిపోయి ఉన్నారండి. చాలా భయంకరంగా ఉందండి. ఎక్కడ చూసినా గొడవలు అండి. గంజాయి అండి. ధవళేశ్వరం ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు. ఎప్పుడు గంజాయి అనేది ఎప్పుడు లేదండి. బ్లేడ్ బ్యాచ్ అండి. అదే అండి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇంకంతా వాళ్ళు గంజాయి కొట్టేసి ఏం చేస్తున్నారో తెలియట్లేదండి. ఎలా మసులుతున్నారో తెలియట్లేదు. లాండ్ ఆర్డర్ లేదు. లాండ్ ఆర్డర్ అనేది అసలు లేదు. చాలా భయంకరంగా ఉందండి. ఆడపిల్ల బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుందండి. చాలా దశరాగ్గా ఉందండి బాబు. బాబు గారు వస్తే మార్పు జరుగుతుంది. మార్పు జరుగుతుందనే మేము కోరుకుంటున్నామండి. మార్పు జరగాలండి. జరగకపోతే ప్రజలు బతకలేరండి బాబు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలు బతకలేరని చెప్తున్నాను. నేనైతే మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఓట్లన్నీ కూడా ఆయనకి ఆలకపడి పడ్డాయండి. మేము వేసాం. అంతకుముందు అయితే టీడీపీ అండి. కానీ ఆ పరిపాలన బాగుందండి. టీడీపీ పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇదేం పరిపాలన బాబు? ఎంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు నేను. టీడీపీ రావాలండి బాబు. కూటమి రావాలండి. రాకపోతే ప్రజలు బతకలేరండి. అబ్బాయి ఎక్కడికి పోవాలండి? వేరే రాష్ట్రం ఎక్కడికి ఏ రాష్ట్రాన్ని పోవాలి తప్పండి. ఇక్కడ అయితే బతకలేమండి. అంత దారుణంగా ఉందండి.